అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈరోజు 3 స్పూన్ల నెయ్యితోనే మోతీచూరి లడ్డూని రెడీ చేసుకుందామండి. బూందీ గరిటె అవసరం లేకుండా చాలా తక్కువ టైంలో ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. 1 కప్పు శనగపిండిని జల్లించి తీసుకుందామండి. ఎప్పుడు లడ్డూలు చేసినా శనగపిండిని జల్లించి తీసుకోవడం చాలా మంచిదండి. ఈ శనగపిండిలో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని పలచగా రెడీ చేసుకోవాలి. మనం బజ్జీలకు వేసుకునే ప్యాటర్న్లా కాకుండా కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుందండి. లడ్డూని ఈ విధంగా మీరు ట్రై చేశారంటే అచ్చం బయట కొన్నట్టే ఉంటుందండి. బూందీ లడ్డు, రవ్వ లడ్డు, ఎన్ని రకాల లడ్డూలు ఉన్నా కానీ నేతితో చేసే మోతీచూరి లడ్డు ఉన్న టేస్ట్ దేనికి రాదండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా కలుపుకున్న శనగపిండి బ్యాటర్ని చిన్న అట్లా వేసుకోవాలి. ఇలా చిన్న అట్లా వేసుకున్న ఈ శనగపిండి అట్లని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకోవాలి. కరిగించుకున్న ఈ నేతిలో శనగపిండి అట్ల కిందే కాదండి, పునుకుల కింద కూడా వేసుకోవచ్చు. ఓకేనండి, మనం వేసుకున్న ఈ శనగపిండి అట్లు బాగా కాలాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా కలిపిన మొత్తం పిండిని ఇలా చిన్న అట్లుగా వేసుకుని కాల్చుకుందామండి. మనం వేసుకుని శనగపిండి అట్లు పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. వీటిని కొంచెం బరగ్గా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 1 కప్పు షుగర్ని 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1 కప్పు షుగర్ సరిపోతుందండి. షుగర్ కరుగుతున్నప్పుడు ఇందులో 2 యాలకులను కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా వేసుకుని బాగా మరిగించుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగి లేత తీగపాకం వచ్చేంత వరకు బాగా మరిగించాలండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. వీడియోలో చూపించిన విధంగా ఇలా లేత తీగపాకం వచ్చినప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. వేసుకుని మిశ్రమాన్ని బాగా కలుపుకుందామండి. శనగపిండి మిశ్రమం పూర్తిగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం తీసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూల కింద చేసుకోవచ్చండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చేసినా మనకు లడ్డూలు బాగానే వస్తాయండి, రాకపోవడం అనేది ఏమి ఉండదు. ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా తక్కువ టైంలో అయిపోయి ఎంతో టేస్టీగా ఉండే నేతి మోతీచూరి లడ్డుని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.